ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పెట్టుబడి, రైతుల చెమట, రైతుల సొమ్ము రోడ్ల పాలవుతుంది, రోడ్ల మీద ఉన్నది. శివంపేట మండలంలో చెన్నాపూర్, తిమ్మాపూర్, ఈ చిన్నగొట్ల సెంటర్లలో ఇక్కడ 20 రోజులు అవుతుంది. రైతులు రోడ్ల మీద ఆరవచ్చి కుప్పలు పెట్టుకొని ఇక్కడ ఆరుగాలం పండించే ధాన్యము రైతులు ఇక తెల్లందాకా పొద్దుందాకా వాళ్ళ పిల్లలు సంసారాలు ఇక్కడ ఉంటున్నారు. ఈ శివంపేట మండల రైతులు అధికారులు ఇక్కడ పట్టించుకున్న నాతు లేరు, సెంటర్ వాళ్ళు పట్టించుకున్న నాతు లేరు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. ఇప్పటిదాకా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. రైతే ఎత్తేర్చిన వ్యవసాయం నడవదు, రైతేర్చిన రాజ్యం కూలిపోదని చిన్నంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వెంటనే 24 గంటలలో ఓట్లు పోయేటి. ఇప్పుడు దయచేసి ఒక్కసారి గమనించండి, చెన్నాపూర్ సెంటర్లో, చిన్నగొట్ల సెంటర్లో రైతులు ఈ వీడియో చూసి వెంటనే రావాలి ఇక్కడికి. రైతులు 20 రోజుల నుంచి కష్టపడుతున్నారు, రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళని హరిగోస పెడుతున్నారు. రైస్ మిల్లర్ల దగ్గరికి పోతే సొంత ట్రాక్టర్ వేసుకొని పోతే అక్కడ వెయిటింగ్ ఛార్జెస్ వేస్తున్నారు. ఇక్కడ దిక్కులే దివాన్ లేదు. ఐకేపీ సెంటర్లో కానీ, పిఎస్సి ఇంటర్ సెంటర్లో కానీ ఖచ్చితంగా రైతులు పట్టించుకునే నాదు లేరు. దయచేసి ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. చెన్నాపూర్, చిన్నగొట్ల, తిమ్మాపూర్ సంబంధిత గ్రామాలలో ఒడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు రావాలి. స్థానిక నాయకత్వం లేదు, ఏమీ లేదు, ఇక్కడ పట్టించుకున్న నాదు లేడు. దయచేసి వెంటనే ఇక్కడికి రావాలి. రైతులు ఇప్పటిదాకా 2 గంటల పాటు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ సాయంత్రం వరకు ఒడ్లు వెంటనే కొనుగోలు చేయకపోతే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు సుంతా లక్ష్మారెడ్డి గారు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాయంత్రం వరకు మేము అల్టిమేటం ఇస్తున్నాం. ఎవరైతే సాయంత్రం వరకు ఇక్కడ ఒడ్లు తీయకపోతే ఇక్కడ 50 లారీల ఒడ్లు ఇప్పుడు పేరుకపోయాయి. 3 సెంటర్లలోనే సాయంత్రం వరకు తీయకపోతే రేపు పొద్దున్న ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెడతాం. ఇప్పటికైనా అధికారుల చెన్నలు రావాలి. రైతుల కన్నీళ్లు, రైతుల పాపాలు, రైతుల ఉసురు ఈ ప్రభుత్వం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది. ఒడ్లు కొనుగోలు దిక్కులేదు కానీ పెద్ద పోగులు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వారు. దయచేసి ఇప్పటికైనా మేము రాజకీయం చేయడానికి ఇక్కడ రాలేదు, రైతుల కోసం ఇక్కడికి వచ్చాము. వాళ్ళ కోసం ఇస్తాం, మాకు బాధ అనిపిస్తుంది. సాయంత్రం వరకు చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ఇక్కడ ధర్నా పెట్టి వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. ఈ సందర్భం మనం చేస్తున్నాం.